ఆదోని పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను ఇలా మీడియా ముందుకు రావడానికి ముఖ్య గల కారణము, ఈ నెల 20వ తేదీన మన ఆదోని అధ్యక్షుడైనటువంటి టీడీపీ తిమ్మప్ప గారు నా పైన ఆయనతో ఎటువంటి ఆధారం లేకున్నట్టు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ 20వ తేదీన ఇచ్చిన ప్రెస్ మీట్కు సమాధానంగాను ఈరోజు నేను ఆయనకి నాతో ఉన్న డాక్యుమెంట్ చూపిస్తూ వివరణ ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చాను. ఈ వివరణ ఇచ్చే క్రమంలో నేను కేవలం ఆయన చేసిన ఆరోపణలు మాత్రమే సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఇచ్చిన వాయిస్కే నేను రిప్లై ఇవ్వబోతున్నాను. కొత్త వ్యక్తి ఎస్సీ అనే నాగరాజు వచ్చి అన్నా, ఎస్సీ అనే నాగరాజు అంటున్నారు మీరు. నా పేరు బండారి నాగరాజ్, మా ఇంటి పేరు బండారి. ఒకవేళ మీకు మా ఇంటి పేరు తెలియకపోతే ఓన్లీ నాగరాజ్ అని పిలవాలి, కానీ ఇలా మా కులాన్ని ఎస్సీ నాగరాజ్ అని పిలవడం ఎంతవరకు సబబన? ఇది ఏం కొత్త సంప్రదాయం తెరలేపుతున్నారు మీరు. ఎవరినైనా కానీ ఇంటి పేరుతో పిలిచేది సంప్రదాయం. అది మీకు ఒకవేళ ఇంటి పేరు తెలియకపోతే ఓన్లీ నాగరాజ్ అని పిలవచ్చు. ఇలా మీకు ఎస్సీ అంటే మీకు ఒక చులకన భావన ఉండొచ్చు, అది వ్యక్తిగతంగా పెట్టుకోవాలి మీరు. కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మాట్లాడే సమయంలో నేను ఎస్సీ కులానికి చెందాను కాబట్టి నా ఎస్సీ కులంని మీరు నా ఇంటి పేరుగా మారుస్తూ ఎస్సీ నాగరాజుని పిలవడము ఎంతవరకు సబబనం? ఇది మీరే ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అగ్రకురాని వాళ్ళు బోయ తిమ్మప్ప అంటే ఏ విధంగా ఫీల్ అవుతారు? మీరు బాగా మంచిగా ఫీల్ అవుతారా, లేకుంటే ఏమైనా గిల్టీకి ఫీల్ అవుతారా? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇది ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం నేను చట్టపరంగా మీపైన చర్యలు తీసుకుంటాను, గ్యారంటీ. ఇది మాత్రం గ్యారంటీ, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడైనా మీడియా ముందు వచ్చేటప్పుడు ఏ కులమైనా కానీ గౌరవించి మాట్లాడి నేర్చుకోనా? ఇట్లా ఎస్సీ కులానికి చెందినవాడు కాబట్టి ఎస్సీ నాగరాజుని పిలవడం ఇదేం సంప్రదాయం అనేది మార్చుకొని దయచేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ కాకూడదు. గత నేను పుట్టుకునే వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు. అప్పట్లో మీనాక్షి నాడన్న 30 సంవత్సరాలు అయింది పట్టాలు ఇచ్చి. పేదవాళ్ళ పట్టాలు ఇచ్చి 30 సంవత్సరాలు అయింది. నేను ఆయుష్మాన్ కిందనే ఆల్రెడీ ఇల్లు కట్టించుకున్నారు, చాలా మంది కట్టించుకున్నారు. అన్నా, ఇది ప్రకాశం గారిది ల్యాండ్ అంటున్నారు. ప్రకాశం గారిది ఆ ల్యాండ్ అన్నట్టు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందానా? ఏం డాక్యుమెంట్ చూసినారా? పరిశీలించారని మీరు మాట్లాడుతున్నారా? మీరు ఏమైనా చూసినారా? ప్రకాశం గారిది అన్నట్లు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే ఒకసారి మీడియాకి చూపించి మాట్లాడుతుంటే బాగుండు. నేను కూడా ఒకసారి పరిశీలిస్తుంటే అది మా దగ్గర ప్రకాశం గారిదే అని. అన్న, మీరు పట్టణ అధ్యక్ష స్థాయిలో ఉన్నారు. మీ ముందుకు ఇలాంటి భూ వివాదాలు రావడం సహజము, నేను అర్థం చేసుకోగలను. మీరు మీ ముందుకు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని ఏం చేయాలి? ఇరు వర్గాల డాక్యుమెంట్లు పరిశీలించాలి. అవతల వాళ్ళ డాక్యుమెంట్లు చూడాలి, నా డాక్యుమెంట్ చూడాలి. ఇలా మీరు ఫాలో కాకున్నట్లా ఇరు వర్గాల డాక్యుమెంట్ మీరు పరిశీలించుకున్నట్ట ఒకే వర్గం డాక్యుమెంట్ చూసి ఇలా మీడియా ముందుకు వచ్చి ప్రకాశం గారిది వారిదని మీరు ఎలా మీరు తెలియపరుస్తారనా? ఫస్ట్ మీరు ఇరు వర్గాల డాక్యుమెంట్ పరిశీలించాలి. ఎవరిది డాక్యుమెంట్లు నిజాలు ఏవో తెలుసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ ఏం తెలుసుకోకున్నట్టు మీరు మీడియా మీద డైరెక్ట్ వచ్చేసి ఒకే వాళ్ళది భూ కబ్జా చేసిన వాళ్ళని వెంట వేసుకొని వచ్చి మీరు నన్ను భూ కబ్జాదారుడు అన్నట్లు మీరు అక్కడ ప్రకాశం గారిదని అంటున్నారు. ఒకవేళ సరే, ఇది మా పెద్దల ఆస్తనా, ఇది నా దగ్గరగా మా పెద్దల ఆస్తి అన్నట్టు నా దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు నన్ను సంప్రదించింటే మీకు ఈ విషయం తెలిసేది. మీరు పొరపాటు ఏం చేశారంటే ఒక వాళ్ళ భూ కబ్జాదారులతో ఒకటే మీరు డాక్యుమెంట్లు చూసి మీడియా ముందుకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి సంప్రదించి నా డాక్యుమెంట్లు ఏముండవన్నీ మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీడియా ముందుకు వచ్చింటే బాగుండు. మీరు అలా చేయలేదు. మీరు డైరెక్ట్ వాళ్ళది ఒకటే సైడ్ విని వాళ్ళ డాక్యుమెంట్లు చూసి నా డాక్యుమెంట్ పరిశీలించగా మీడియా ముందు వచ్చి వాళ్ళది వీళ్ళదని మాట్లాడుతున్నారు. తప్పనా, పొరపాటు అనేది? ఈ సర్వే నెంబర్తో సహా ఇది చెప్తాను చూడు. ఇది మా నానమ్మ గారి ఆస్తి 321A/4. ప్రస్తుతం సమస్య ఇది ఒక సర్వే నెంబర్లో జరుగుతుంది. ఈ భూ వివాదం మెయిన్ వచ్చేసి 321A/4లో జరుగుతుంది. దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఏదైనా కానీ నేను
యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఏదైనా ఉంది విత్ ప్రూఫ్తో మాట్లాడని ఇన్ని రోజులు మీకు కౌంటర్లో ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే ఏదైనా ఉంటే మన దగ్గర ప్రూఫ్ చూసుకొని మాట్లాడాలి. ఊరికే ప్రూఫ్ లేకున్నట్ల మీడియా ముందు ఉంది మైక్ ఇచ్చారు కాబట్టి ఎదుటి వాళ్ళని ఎంత అంటే పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేస్తారంటే ఇక్కడ చూస్తూ ఎవరేమి ఊరుకోరానా? మేము కూడా ఎడ్యుకేటెడ్, మాకు కూడా చట్టపరంగా తెలుసు ఏ రకంగా చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాను నేను. మీరు వచ్చాడేమి జబర్దస్త్ వీడియో ఏం చేయబోలేదు, నవ్వుకొని నేను దాన్ని స్క్రోల్ చేసి పక్కన పెట్టేకి నా పరువు నష్టం కలిగించేలా ఒక మీడియా ముందు మీరు నిరాధారమైన ఆరోపణలు చేశారు. మీరు మాట్లాడిన ప్రతి మాటకు నాకు రుజువు చేయాల్సిందే. మీరు ఆ రుజువు నిరూపించలేకపోతే నేను మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా. దీనిలో ఎటువంటి డౌటే లేదు. పక్కన ఉంది కదా ఇది అప్పుడు మున్సిపాలిటీకి ఫారెస్ట్ మాత్రమే ఇస్తారు కదా ఓపెన్ ప్లేస్, ఆ ప్లేస్ లో అన్న అది పార్క్కి వదిలిన ఓపెన్ ప్లేస్ కాదు, మేము వదులుకున్న ఓపెన్ ప్లేస్. అది ఫ్యూచర్లో పనికి వస్తానే వదులుకుని ఉన్నాము. అక్కడ వదులుకున్న స్థలంని అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే కబ్జా చేసి దానికి మీనాక్షి నాయుడు దగ్గర వెళ్ళి గవర్నమెంట్ పట్టాలు పొందినారు. ఆ గవర్నమెంట్ పట్టాలు ప్రైవేట్ ల్యాండ్లో ఏ విధంగా ఇచ్చారో ఎంఆర్ఓ గారిని కూడా నేను ఆయన దగ్గర ఒకసారి పరిష్కరించుకొని దానికి సంబంధించిన అధికారిపై నేను కూడా లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకొని నేను కూడా ఉన్నాను. మీరు అవకాశం ఇవ్వకున్నట్ల 19వ తేదీ సాయంత్రం సర్వే చేస్తే 20వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి నా పైన ఇలా కబ్జాదారుడు అవి అని మీరు ఆరోపణలు చేస్తూ ఇలా మీడియా ముందుకు రావడం ఎంతవరకు సబబనా? మీరు ఒక పట్టణ అధ్యక్ష హోదాలో ఉన్నారు, కొద్దిగా ఉందాగా ప్రవర్తించాలి. 19వ తేదీ సర్వే చేసినారనా, ఇక్కడ చూడండి 19వ తేదీ సర్వే చేసినారు సాయంత్రము. సర్వే చేసిన 19వ తేదీ సాయంత్రం అయితే మీరు 20వ తేదీ ప్రెస్ మీట్కి వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. అంటే 24 గంటలు కూడా గడిచిపోలేదు. కొద్దిగా అవకాశం ఇవ్వాలి కదనా? ఊకే వచ్చి అబద్ధాలు అక్కడ మాట్లాడితే ఊకే అక్కడ వచ్చి మీరు నోటికి ఏది వస్తే అది మాడితే ఎట్లానా? 24 గంటలు కూడా గడిచిన ముందే వచ్చి మీడియా ముందు వచ్చి ఇలా భూ కబ్జా జరిగింది అలా జరిగింది అని మనం మాట్లాడేది ఎంతవరకు సబబు అనేది మంచి పద్ధతి కాదనా? ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్ మాట్లాడండి, డాక్యుమెంట్ తీసుకొని నేను ఎట్లా మాట్లాడుతున్నానో ఆ విధంగా మాట్లాడితే నేను కూడా మిమ్మల్ని సమర్థించేవాడిని. ఇలా ఏం డాక్యుమెంట్ చూపించగా ఏం వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేది తప్పన్నా? ఇది ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుంది చూడనా? చేస్తున్నారు వాళ్ళకి మీనాక్షి అన్నప్పుడు అంటే వాటర్లోకి వచ్చినట్టు అందరూ అక్కడ మా నాన్న రాముడిని వచ్చినట్టు ఉండేది మా నాన్న ఇచ్చిందని అందరూ అడిగితే అప్పుడు అందరికి చెప్తే దాదాపు ఈ పట్టాలో అప్పట్లోనే 10,000 ఇచ్చినాడు మీనాక్షి అన్న. అంటే టీటీడీ స్థలం ఉండేది తిరుపతి దేవస్థానంతో మాట్లాడి ఇక్కడంతా మాట్లాడి ఇట్లాంటి వాళ్ళకి అట్లా పట్టాలు ఇచ్చినాడు. పట్టా ఇచ్చినాక ఇక్కడ జీవించి ఎన్ని కట్టుకునే వాళ్ళని అది అర్హత ఈ ఊరికి లేదు. అన్నా ఈ మాట కరెక్ట్ అయినా మీరు చెప్పింది. ఒక రెవెన్యూ అధికారులు ఒక గవర్నమెంట్ ల్యాండ్లో కానీ ఒక పట్టా ల్యాండ్లో కానీ ప్రైవేట్ ల్యాండ్ కాకున్నట్టు గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ పొరంబోక్ ల్యాండ్ అయింటే గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింటే దాన్ని అడిగే హక్కు ఎవరికి లేదు. కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్ అది కాదు. అక్కడ ప్రైవేట్ ల్యాండ్లో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు. ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలా. మీరు ఏ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాను, ప్రైవేట్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నానా లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నా అని ఫస్ట్ తెలుసుకొని మాట్లాడింటే బాగుండు. అది ప్రైవేట్ ల్యాండ్లో పట్టాలు గవర్నమెంట్ పట్టాలు ఇవ్వకూడదనే రూల్ మీకు తెలుదా? పట్టణ అధ్యక్షుల స్థాయిలో ఉన్నారు మీరు, మీకు ఆ విషయం తెలిస్తే నాకు కూడా తెలుసు. కానీ మీరు ఏం విచారించుకోకున్నట్ల అది గవర్నమెంట్ ల్యాండా లేకుంటే పట్టా ల్యాండా ప్రైవేట్ ల్యాండా ఏ ల్యాండో తెలుసుకోకున్నట్లు వచ్చి మీరు మీడియా ముందు ఇలా మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ తెలుసుకొని మాట్లాడానా? అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పూర్వంపోక్ ల్యాండ్ కాదు, అది పట్టా ల్యాండ్ అన్నట్లు నేను చెప్పడానికి కారణం ఇక సర్వే వాళ్ళు రెవెన్యూ అధికారుల వారు నాకు ఇచ్చిన సర్వే రిపోర్టు, మండల సర్వేయర్ గారు మళ్ళీ మన ఆదోని తహసీల్ గారు ఇచ్చిన రిపోర్టు ఇది. నెక్స్ట్ ఇక ముందు కోసం నుంచి తెలిసే తెలియదు. కానీ ఎవరో సర్వేర్ వచ్చారంటాడు, ఆ సర్వేర్ ఏం చూసి వచ్చిందో ఏంటో తెలుసు. అన్నా మీరు ఎవరో సర్వేర్ వచ్చారు అంటున్నారు, ఆ సర్వే ఏం చూసి వచ్చారో ఏమో తెలియదు అంటారు. ఇంత పెద్ద ఆదోని పట్టణానికి
ఈరోజు ఇన్ని భూ వివాదాలు ఉన్నా కూడా ఇంత సామరస్యంగా పరిష్కారం ఎవరు చేస్తున్నారనా? రెవెన్యూ అధికారులు ఒక సర్వేలు చేస్తున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారనా? పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారా? రెవెన్యూ సర్వే అధికారులే కదా చేసేది. ప్రతి సోమవారం ఎన్నో భూ వివాదాలు వస్తున్నాయి. వాళ్ళందరి పరిష్కారం ఎవరు చూపిస్తున్నారనా? సర్వే అధికారులే కదనా. వాళ్ళు ఉదయం 8ంటికి సర్వే అధికారులు, మన ఆదోని పట్టణ సర్వే అధికారులు ఉదయం 8 గంటలకు వచ్చినారు, రాత్రి 8 గంటల వరకు పని చేసి వెళ్తున్నారు. అలా 6 నిమిషాలు శ్రమించే వారిని మీరు ఇట్లా మీడియా ముఖంగా అందరి ముందు వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ని, ఆయన చేసిన వర్క్ని అవమానపరిచేలా ఇలా ఎవరో వచ్చినారు, ఏమో చేసినాడు, ఏదో చూసి ఇచ్చినాడు అనేది ఎంతవరకు కరెక్టనా? ఒక అధ్యక్ష స్థాయిలో ఉన్నారన్న మీరు, మీ దగ్గర ఆయన దగ్గర నాన్న మీరు సర్వేది మండలి సర్వే నంబర్ ఉండదానా? ఒకసారి విచారించుకుంటే బాగుండు కదనా? ఏమండి సర్వేర్ మీరు వచ్చి ఏమో సర్వే చేసిపోయారంటే, ఏం చూసిపోయినావు అబ్బా, నాకు తెలిసింది ఇటువరకే ఉంది, నువ్వేమో ఆర్డర్ వరకు ఇచ్చినావని అడగాల్సి ఉంటారు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు. మీరు డైరెక్ట్ మీడియా ముందు రావడము, నన్ను ఎట్లా నా పరువు ఎలా తీస్తున్నారో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ఆయన కూడా ఇప్పుడు ఒక రెవెన్యూ అధికారిని పెట్టుకొని మీరు ఇంత మీడియా ముందు మీరు ఆయన అవమానపరగా మాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనా? ఒకవేళ ఏదైనా ఉంటే సర్వేయర్ గారిని సంప్రదించి మీరు మాట్లాడింటే ఆయన కూడా మీకు చెప్పేవాడు, అవునండి అది నాగరాజు గారు వాళ్ళది, నా పెద్దలది ఆస్తి అని మీకు కూడా చెప్పేవారు. మీరు ఆ విషయం మీరు అలా ఫాలో కాలేదు. డైరెక్ట్ మీకు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు మీడియా ముందా. తప్పనా? ప్రతి దానికి మీరు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చింది మామూలు కాదు, సర్వే రెవెన్యూకి సంబంధించిన అధికారి వచ్చి రిపోర్ట్ ఇచ్చినాడు కాబట్టి అది ప్రూఫ్. దీనికి మీరు ఇవన్నీ ఏం తెలుసుకోకున్నట్లు మాట్లాడేది ఎంతవరకు శుభం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా తోడ్చానం లేకుండా ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇది పేదవాళ్ళ మీద ఉంటే నాయకులు ఆడిచ్చే ఆట కాదు. పేదవాళ్ళ మీద లేని వాళ్ళు భయప్రాంతాలు చేస్తున్నారు. ఈ చివరికి వచ్చే ఆట కాదు. పేదవాళ్ళ మీద లేని వాళ్ళు భయప్రాంతాలు చేస్తున్నారు. ఈ చివరికి వస్తే టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉండేది, నన్ను దాటుకొని పోవాలి ఎవరైనా కానీ. ఎందుకంటే అన్నా మిమ్మల్ని దాటుకోపోయే అవసరం లేదన్నా నాకు. ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ పర్సన్, నాకు చట్టాలు తెలుసు. ఏ విధంగా నేను ఫైట్ చేసి నాకు న్యాయం చేసుకున్నాలో, ఆ కబ్జాదారుని ఏ విధంగా నేను వాళ్ళ దగ్గర ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసనా. ఇంకా ఇన్ని డాక్యుమెంట్ పెట్టుకున్నాను నా దగ్గర. నాకేం అవసరం ఉందన్నా మిమ్మల్ని దాటుకోపోవడం, అది పోవడం. ఏమని ఉంటే చట్టపరంగానే చర్యలు తీసుకుంటాను, కానీ మిమ్మల్ని దాటిపోయే నాకు అవసరం లేదనా. వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ నుండి ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలా? అట్లా తప్పుడు పట్టాలు ఎందుకు వెళ్ళా? పెద్దయినా మీనాక్షి నాయుడు పేదవాళ్ళు అంటే ప్రాణము. ఆయన ఎవరిపైన కుసం పెట్టి టీ తాపి వాళ్ళకి సమాధానం చెప్పి అంతే చూడు. మా ఎమ్మెల్యే కానీ దృష్టి పెట్టాలా, మా పార్టీ కానీ ఇలాంటి పేదవాళ్ళ పట్టాలకి అన్న దృష్టి పెట్టాలంటున్నారు ఎమ్మెల్యే గారు. 19వ తేదీ సర్వే చేస్తే 20వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు గడవక ముందే వాళ్ళు దృష్టి పెట్టాలా, వీళ్ళు దృష్టి పెట్టాలా అంటున్నారు. కొద్ది సమయం ఇవ్వనన్నా. ఆయన కూడా చూసినాడో లేదో, ఆ లోపు ఆ వీడియో చూసినా లేదో, చూసిన తర్వాత ఎవరైనా స్పందిస్తారు, కానీ ఆయన చూడుకోకముందే స్పందించడం ఎంతవరకు సబబం అనేది. ఆయన కూడా కొద్దిగా అవకాశం ఇవ్వనన్నా. ఆయన చూసి గ్యారెంటీ స్పందిస్తాడు. ఆయన స్పందించకపోయినా ఈ విషయం నేను గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాను, మన మీనాక్షి నారాయణ గారి దగ్గర తీసుకెళ్తాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను వాళ్ళ సహకారంతోనే నేను కూడా న్యాయం జరిగేటట్లు నేను కూడా చూసుకుంటానన్నా. ఇది మీ ఇక్కడితో ఆగిపోలేదు. మీరు ఇంత తొందరపడే కాసి 24 గంటల ముందరే గడవక ముందరే వచ్చే కాసి ఇలా ఎమ్మెల్యే గారిని నన్ను ఇలా బ్లేమ్ చేయడం ఈడ ముందు ఎంతవరకు సబబు అనేది ఒకసారి ఈ పద్ధతి మార్చుకుంటే. వచ్చినప్పుడు ఆయన సర్వే తీసుకొని ఆఫీసర్లు అందరినీ ఏం జరుగుతుందో పోయి చూడండి అని చేయాలి. ఇంకా దాదాపు నెల గల్లా భూ అని విడిచిపెట్టు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ఎవరితో అన్నా ఇచ్చింది 19వ తేదీ సర్వే చేసింది 19వ తేదీ, మీరు ప్రెస్ మీట్ ఇచ్చింది 20వ తేదీ అన్న. 14-15 గంటలు గడవక ముందే నెల అవుతుంది అన్న. రోడ్డుకి ఎంతో సంత మాట్లాడేదేనా, మీడియా ముందుకు వచ్చి మైక్ ఇచ్చారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నాము ఏం లేదు, ఒక 2-3 సార్లు కొద్దిగా ఆలోచించుకుని ఎరుగుతో మాట్లాడాలన్నా. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక అధ్యక్ష స్థాయిలో ఉన్నారు మీరు, మీ హోదాకు తగ్గట్టు మాట్లాడాలా. నోటికి ఏమొస్తే అది నెల అవుతుందా అన్న ఏడనా? మీరే చెప్పండి అన్న. 19వ తేదీ సాయంత్రం సర్వే చేస్తే 20వ తేదీ ఉదయం ప్రెస్ మీట్ ఇచ్చారు. 15 గంటలకే నెల అయిపోతుందా అన్న? అది కూడా నెల నుంచి అన్నపానీయం లేదని చెప్తున్నారు. అన్నపానీయం లేకున్నట్లు ఎవరన్నా నెల వరకు బతుకుతారానా?
మరి ఇంకా ఎలా బతుతా నాకైతే తెలియదు నెల వరకు. మీరు నోటుకు వచ్చినట్లు ఎంత వస్తే అంత అబద్ధం ఎట్లా మాడతారనా? ఇది మంచి పద్ధతి కాదు చూడనా. ఏదన్నా మాడితే విత్ ప్రూఫ్ మాట్లాడండి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇలా నోటికి ఎంత వస్తే అంత అబద్ధం మాడితే ఎంతవరకు సబబు కాదనా. ఇక్కడ చూసే వాళ్ళు కూడా మేము కూడా ఊరికే ఏది వినకాసి దాన్ని పక్కన పెట్టము. మీ పైన చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలకు నేను తీసుకుంటాను. ఏం కథ అని ఈ వాడు వచ్చి ఎప్పుడైతే మార్క్ గీసిపోయినాడు వాడు అంటున్నారు. ఇదేనా సార్ ఏం పద్ధతి అనేది? ఒక పట్టణ అధ్యక్ష హోదాలో ఉండి ఎదుటి వారికి వ్యక్తికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. కానీ అది ఎస్సీ కులమైనా ఏ కులం వారైనా కానీ గౌరవం ఇచ్చి మాట్లాడి నేర్చుకోనా? ఓ ఎస్సీ కులం అయినందుకు మాత్రాన మీరు వాడు వీడని మాట్లాడతారానా? ఇదేం పద్ధతనా? ఒక క్రమశిక్షణ కలిగిన టీడీపీ పార్టీలో మీరు ఉన్నారు. ఇదేనా మీ క్రమశిక్షణ? మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నాను ఒకసారి. ఆయన చిన్న వయసు పిల్లల నుండి పెద్దవారు వరకు ఏంటమ్మా బాబు అని మీరు అని సంబోధిస్తారు. కానీ ఇట్లా మీలాగా వాడు వీడు అని ఇట్లా మీడియా ముందు ఎప్పుడు సంబోధించలేదు. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి వీడియో చూసి మీరు తెలుసుకోండి. ఎంత పెద్ద హోదాలో ఉంటే అంత హుందాగా ప్రవర్తించాలనా? హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏది మాట్లాడదని చెల్లుతుంది అనుకునే పొరపాటు చూడనా. కొద్దిగా ఎదుటి వారికి మర్యాద ఇస్తే మనకి మర్యాద ఉంటుంది. తెలుసుకొని మాట్లాడాలనా? ఇంకోసారి ఇట్లా మాట్లాడితే బాగుంది చూడు. ఆ రాత్రి నుండి మా కల్లా ఇద్దరు ఎనర్జీ చేస్తున్నారు. ఏం మొత్తం తీయాలా పోయాలని. 100 కుటుంబాలన్నా ఇక్కడ ఉండేది. అన్నా 100 కుటుంబాలు అంటున్నారు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా? 100 కుటుంబాలు అంటున్నారు. ఏం ప్రూఫ్ ఉందని 100 కుటుంబాలని ఆరోపిస్తున్నారా మీరు? నాకు తెలిసి అక్కడ 10 నుంచి 12 కుటుంబాలు ఉండొచ్చు అందాజగా. దాన్ని 10 రెట్లు చేసి మీరు మీడియా ముందు వచ్చి దొంగ లెక్కలు చెప్తున్నారు 100 కుటుంబాలని. ఏం ప్రూఫ్ ఉందని చెప్తున్నారన్న మీరు 100 కుటుంబాలని? మరి నిరూపిస్తారు 100 కుటుంబాలని? నేను ఎట్లా మీడియా ముందు అన్ని డాక్యుమెంట్లు చూపిస్తున్నాను, మీరు వచ్చి నిరూపించగలరా చెప్పు? ఏమన్నా ఇప్పుడు ఒక పార్టీలో 10 కుటుంబాలు చేరితే 100 కుటుంబాలని చేరినారని చెప్పుకునే అలవాటు ఉండదు మీకే? లేదని లేదు, ఆ విషయం నాకు తెలుసు. 10 మంది జాయిన్ అయితే 100 మంది జాయిన్ అయ్యారని చెప్పుకుంటారు. అది మామూలే, పార్టీ విషయం చెల్లుతుంది. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్, ఒక వ్యక్తిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిగా ఆచి తూచి విత్ డాక్యుమెంట్తోనే మాట్లాడాలి. ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడాలన్నా. ఇట్లా నోటికి వచ్చిన దొంగ లెక్కలు 100 కుటుంబాలు అంటున్నారు. ఇప్పుడు నేను మీడియా ముఖంగానే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు 100 కుటుంబాలు అన్నట్టు నాకు రుజువు చేయాలా మీడియా ముందు? ఇది మీరు రుజువు చేయలేకపోతే మీ పైన చట్టపరమైన చర్యలు నేను తీసుకోబోతున్నాను. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఆందోళన మన కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు అంటే భూ కబ్జాలు ఎక్కువ. గత గవర్నమెంట్ లో ఎక్కడొక్కడ కడాకి చేసుకుంటుంటారు. కానీ లాస్ట్కి జీవించే వాళ్ళని వచ్చి పెరగండి అనే తక్కువ వెళ్ళిందనా. కొద్దిగా మనమే ప్రతి వార్డులో తిరగాల. పేద ప్రజలు మనం ఓట్లేసి గెలిపించుంటారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్తూ అక్కడ ఉండే సమస్యలు సాల్వ్ చేసి పోతే బాగుంటుందనా. ఈ కొద్దిగా చూడండి మీరు పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకున్నానా. ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయం రేపు పొద్దున మనకేం జరుగుతుందనా? గొర్రెను గుంటుకుంటుందని జనంలో అంటారు కదా. అన్యాయం ఎవరు జరిగిందని? ఇక్కడ మా ల్యాండ్లో వాళ్ళు అక్రమంగా భూ కబ్జా చేసి దానికి గవర్నమెంట్ పట్టాలు పొంది ఉండేది న్యాయమా? మేము ఏదో ఓపెన్ ప్లేస్ ఫ్యూచర్లో మాకు ఉపయోగపడుతుందని వదులుకున్న స్థలాన్ని మా స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసి పట్టాలు పొంది మాకు అన్యాయం జరిగిందే వాళ్ళకి అన్యాయం జరిగిందనా? ఒకసారి తెలుసుకొని మాట్లాడానన్నా. ఓకే అన్యాయం జరిగిందంటే నీదేం ప్రూఫ్ ఉంటే చూపించు. ఏం ప్రూఫ్ లేకుండా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే నేను ఎట్లా ఒప్పుకుంటానా? నాకు జరిగింది అసలైన అన్యాయము. గత 10 సంవత్సరాలుగా మా భూ కబ్జాకు పాల్పడినారని మా స్థలం నా స్థలం నేను పొందాలని కాసి నేను కోర్టు పరంగా అన్ని పరంగా నేను ప్రయత్నిస్తుంటే అక్కడ భూ కబ్జా జరిగింది అని మీరే అంటున్నారు. అన్యాయం జరిగిందని అంటున్నారు. ఏ విధంగా అన్యాయం జరిగిందని? అక్కడ మీ దగ్గర ఏమన్నా అన్యాయం జరిగినట్లు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించి మాట్లాడండి. పేద ప్రజల్ని మనం కాపాడుకుంటే మన కూటమి గవర్నమెంట్ బాగుంటుంది. మన నారా చంద్రబాబు నాయుడు ఇంకా 30 సంవత్సరాలు కానీ పాలిస్తాడు. ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఏం చేస్తారు? పేదవాళ్ళు పోయేది ఆ కుప్ప వేసుకునేది ఆయనతో చెప్పుకుంటా మన పార్టీని గొప్పలు చెప్తారనా. ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫు నుండి పట్టణ అధ్యక్షుడు తుమ్మపు ఉంటాడు. వాళ్ళు ఎవరో వచ్చినా వాళ్ళని అడ్డుకుంటాము. అది ఏదైనా జరిగితే పెద్దలు మీరే బాధ్యతనా. అన్నా ఏదైనా ఏం జరుగుతుందో చెప్పనా? నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా లీగల్గా పోతున్నాను. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి.
ఏదైనా ఎందుకు జరుగుతుందన్నా అంటే మీ మాటలు బట్టి నాకు ఏమనిపిస్తుందంటే నన్ను ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు అనమాట. అక్కడికి ల్యాండ్లోకి రాకూడదు అన్నట్లు బెదిరిస్తున్నారు. వస్తే ఏమన్నా జరుగుతుంది చూడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీడియా పరంగా మీడియా ముఖంగా మీరు నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అన్నా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎవరికి భయపడే అవసరం లేదు. మీరు ఇలా బెదిరింపు మాటలు ఇండైరెక్ట్ మాటలు మాట్లాడితే ఇటు భయపడే ఎవరు ప్రసక్తే లేదనా. ఇంకా బలంగా రెండింతలు బలంగా వచ్చి నేను అక్కడ పోరాడతాను. మా ల్యాండ్ నేను దక్కించుకుంటానన్నా. మీరు ఇలా ఇండైరెక్ట్గా నాకు బెదిరింపులు ఇస్తే మీడియా పరంగా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు చూడనా. ఏదైనా కానీ చట్టపరంగానే నేను మీతో పోరాడతాను, మీతో కానీ ఎవరితోనా కానీ. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లైనా ప్రతి వార్డులో తిరగల, మనము ప్రతి ఏ సమస్య ఉండదు అని తిరగల. ఇదివరకు మనం ఎక్కడ తిరగలేము. ఉండే నాయకులు కానీ ఏం మగ్గం పెట్టుకొని పోలేరు కొన్ని పనులు. అన్న మీ నోటితోనే మీరే చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎవరు తిరగలేవు, ఏ ముఖం పెట్టుకొని తిరగాల అంటున్నారు. అది మీ వ్యక్తిగత మీ పార్టీ సమస్య. అది మీరు ఎందుకు పోలేదు ఇన్ని సంవత్సరాలు, ఎందుకు ఇప్పుడు వెళ్ళారో నాకు తెలియదు. కానీ సందర్భం ఇది కాదన్నా. ఒక ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూని మీరు రాజకీయంగా ఓట్లుగా మలుచుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకు సబబు అనేది. మీరు ఓట్లు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, నాకు తెలుసు. ఏదైనా మీరు పేద ప్రజలకి అక్కడ డెవలప్మెంట్ చేసో, లేకుంటే వాళ్ళ సమస్యలు తీర్చో, లేకుంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసో మీరు ఓట్లు అడగండి. కానీ ఇలా ప్రైవేట్ ల్యాండ్ పట్ట ల్యాండ్కి ప్రైవేట్ ల్యాండ్కి వచ్చేసి ప్రైవేట్ చెందిన ల్యాండ్లకు సమస్యలోకి వచ్చి మీరు దీన్ని రాజకీయ లబ్ధి పొందమని ఎంతవరకు సబబు అనేది కరెక్ట్ కాదనా. ఒకవేళ మీకు పేదోళ్ళకి అండగా నిలబడి లేదని లేదు, విత్ ప్రూఫ్ ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో డాక్యుమెంట్లు చూసి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడి లేదని లేదు. కానీ ఇట్లా ఏం తెలుసుకోకున్నట్లా ఇట్లా వచ్చేసి దీన్ని ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి, దీన్ని ఓటు రూపంగా మార్చుకుందామని ప్రయత్నించడము మంచి పద్ధతి కాదనా. ఏదైనా ఉంటే మీరు డెవలప్మెంట్ చేసి మీరు ఓట్లు అడగండి అక్కడ జనాలు వెళ్ళి. కానీ ఇట్లా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ మీరు ఓట్లు అడిగేది మంచి పద్ధతి కాదనా. అవడంలా కనీసం అంటే దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు రండి, వీడొచ్చి చూడండి, చూసి ఎవరిది న్యాయమో ఏం కొద్దని వస్తే అధికారులు అందరూ వచ్చారు, మనం పోతే పేపర్ తీసుకొని పక్కన పెడతారు. మనం ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలా. బయట ఉండేది ఏమనగాను మనకు సంబంధంలే. ఇల్లు దాదాపు 30 సంవత్సరాలు అయింది పట్టాలు ఇచ్చి మీనాక్షి నాయుడు అన్నప్పుడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు టీటీఈ వాళ్ళతో మాట్లాడి అధికారులతో మాట్లాడి అప్పుడు పట్టాలు దాదాపు టౌన్ మొత్తం ఇచ్చినాడు. ఎట్లా ఉండే గుడిచెండ్లకు అట్లా పట్టాలు ఇచ్చినాడు. అన్న ఇక్కడ మీనాక్షి నాయుడు అన్న గారిది తప్పలేదని. ఇక్కడ ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు కాబట్టి పేద ప్రజలకు ఆదుకునే ఉద్దేశంతో పట్టాలు ఇవ్వమని చెప్పినాడు. ఆ ఏరియానే కాదు, మా ఏరియాలో కూడా మీనాక్షి అన్న గారు పేదలకి పట్టాలు ఇచ్చినాడు, మంజూరు చేయించినాడు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎవరిదంటే ఎవరిది తప్పు జరిగిందంటే రెవెన్యూ అధికారులది. ఒక ల్యాండ్కి పట్టాలు మంజూరు చేసే సమయంలో అది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా పూర్వముఖ ల్యాండా అని 1కి 2 సార్లు పరిశీలించి ఇవ్వాలి. అలా ఏది పరిశీలించుకున్నట్లా పట్టాలు ఇచ్చేసినారు మా ప్రైవేట్ ల్యాండ్లో. అదేనా ఇష్యూ. అక్కడ ఎమ్మెల్యే గారు తప్పేం లేదు, ఇక్కడ కబ్జా చేసిన వారిది ఉంది. అక్కడ రెవెన్యూ అధికారులు 1కి 2 సార్లు పరిశీలించుకోకున్నట్లా ప్రైవేట్ ల్యాండ్లో పట్టాలు ఇవ్వడము తప్పు అక్కడ జరిగింది. వాళ్ళపైన కూడా నేను ఏమైనా ఉంటే చట్టపరంగా నేను చర్యలు తీసుకోబోతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ సైబర్ సెక్యూరిటీ ఇచ్చినాడు. ఏదన్నా ఇది మన కూటమి గవర్నమెంట్ లోనా మన ఎమ్మెల్యే మీరున్నప్పుడు ఎవరో చాలా ముగ్గురు వచ్చి ఇట్లా బెదిరించి పోయేది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏదైనా ఉంటే పిల్లలు దిగండి, లేకుంటే ప్రజల్లోకి రండి, వాళ్ళు ఎవరో వాళ్ళకి ఏముందో ఏం కథో చూద్దాం. ఆయన పేపర్ చూపించమంటే చూపించడం లేదు, నా వెనక నాయకులు ఉన్నారు. అన్నా పేపర్ అంటే ఆయన ఉద్దేశంలో డాక్యుమెంట్, ఇంకా ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మా పెద్దలది అన్నట్టు. ఇది అడంగాలు. ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఇన్ని ఉన్నావునా నా దగ్గర, నేను ఎందుకు ఇవ్వనా? నన్ను సంప్రదించుంటే నేను చూపించేవాడిని. మీరు నన్ను సంప్రదించలేకపోకుండా మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారు, తప్పనాది. నన్ను అడిగింటే నేను గ్యారెంటీ చూపించాను. ఇన్ని డాక్యుమెంట్ ఎందుకోసం పెట్టుకుని తిరగాడుతున్నాను నేను? నాయకుడు చెప్పారంటే ఆ నాయకుడు మాకంటే అర్థం కావడం. అన్నా నేను ఒక కామన్ మ్యాన్ అన్నా, నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. నా వెనుక ఏ నాయకుడు లేదు, నా వెనుక ఏ నాయకుడు లేడనా. నేను ఒక్కడే ఫైట్ చేస్తున్నాను.
నేను ఒక్కడే కూడా ఇంత ముందు కూడా నేను ఫైట్ చేశాను. వీలైతే ప్రెసెంట్ ఎమ్మెల్యే గారిని మన మీనాక్షి నారాయణ సాయం కూడా తీసుకుంటాను ఇక ముందు. మనం గుద్దలు ఎత్తున్నారని ఇట్లా దాని మీద మా ఎమ్మెల్యే గారు స్పందించి పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఈ సభ సందర్భంగా మాట్లాడుతున్నాం. కొనుకొచ్చుకున్నాము. ఇది నేనన్నా మాకు అన్నం దొరకరాదు, మాకు న్యాయం కావాలి సార్. అన్న ఇక్కడ మాట్లాడుతున్న పెద్దమ్మ, నేను అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్గా మెలిగాను. నేను వాళ్ళు మా భూ కబ్జా చేసినారని తెలిసినా కూడా ఏ రోజు వాళ్ళ డాక్యుమెంట్ అడిగిన పుణ్యానికి పోలేదు, న్యాయానికి పోలేదు. నేను వాళ్ళని ఏ రోజు ఒక డాక్యుమెంట్ మీది ఏమమ్మా చూపి అని అడగలేదు. ఎందుకు అంటే ఏదైనా సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఏమైనా ఉండి సామరస్యంగా కలిసి కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం అనే ఉద్దేశంలోనే ఇన్ని రోజులు ఉన్నాను. ఈ లోపల వీళ్ళు ఎవరో చెప్పిన మాటలని రాత్రే నా పైన ఇంకొక రోజు వచ్చేసి ఇట్లా అబద్ధాలు మారడము, మేము ఖాళీ చేయడము అని నేను వాళ్ళని బలవం చేశాను అనడము, వాళ్ళని హింసించాను అనడము ఎంతవరకు సబబన ఇది? ఇంతవరకు వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను వాళ్ళ ప్రేమ అభిమానంతో ఉన్నాను. కానీ వీళ్ళు ఏం చేశారు, లాస్ట్కి నన్నే మీడియా ముందుకు వచ్చి నా పరువు తీసేటట్టు మాట్లాడినారు, అబద్ధాలు మాట్లాడినారు. నేను కూడా ఇప్పుడు వీళ్ళకి సరైన సమాధానం ఇస్తాను చట్టపరంగా. మీనాక్షి అప్పుడు పట్టాలు కూడా ఇచ్చింది ఏదో మాకు చేయాలో మీనాక్షి చేయాలి, మాకు న్యాయం ఇప్పుడు ఎవరు చేసేది లేదు. ఎంతమంది ఉంటాయి? అన్ని కుటుంబాలు ఉంటాయి. మాకేమి నచ్చినాడే సారు పట్టాలు ఇచ్చిండేది. మా చుట్టుకున్న మొదటి నుండి పట్టాలు లేకుంటే మా నచ్చినాడు వచ్చినప్పుడు మాకు పట్టాలు ఇచ్చినాడు. ఇప్పుడు మేము పుట్టలేకున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు మమ్మల్ని జగలేని అందరూ వస్తారు, అడ్డం పెడతారు. మరి మమ్మల్ని ఎట్లా చేయాలి సారు? మీ పంచకు పోయినా మమ్మల్ని ఏం చేస్తారు చేయాలి సార్? ఎవరు మా తిమ్మప్పుని పెట్టుకొని మా తిమ్మప్పుని దాటి మనం ఎక్కడ పోలేము. మా తిమ్మప్పు ఉంటే మాకు లెక్క, మా తిమ్మప్ప మాకు సమస్య లేరు. అప్పుడు కానీ మాకు పట్టాలు కానీ పిచ్చిందని మా తిమ్మప్పే అంతా చేసిన తిమ్మప్ప. మా తిమ్మప్పుని దాటి మనం ఎక్కడ పోలేము. మా తిమ్మప్ప మా తిమ్మమ్మ జోలికి మా జోలికి వచ్చి అంటే కన్నా మీరు నచ్చినది మా మీద ప్రాణము. అప్పటికి ఇప్పటికి మా మీద ప్రాణము. మీ నచ్చిన మేము ఎక్కడ పోము, మాకు నచ్చిన న్యాయం చేయాలా? ఇప్పుడు మీ పంచకు పోయినాం సార్, మమ్మల్ని అందరూ వచ్చి కబ్జా చేస్తారు. మాది 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 అని సోటు మాట్లాడతారు. మీరు నంబర్ ఎం పేరు నాగమ్మ. ఎంఏ కబ్జా చేసి మరి ఎంఏ మీడియా ముందు వేసి అందరూ వచ్చి కబ్జా చేస్తున్నారని మాట్లాడుతున్నది. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఒకవేళ ఇదే తిమ్మప్పన్న ఫస్ట్ వాళ్ళగా డాక్యుమెంట్లు ఏమని పరిశీలించి ఉండి నా డాక్యుమెంట్ పరిశీలించితే ఆయన తెలిసేది ఎవరు కబ్జా చేసినారు, నాగరాజు కబ్జా చేసినాడా లేకుంటే నాగమ్మ కబ్జా చేసినాడా తెలిసేది అందరికి. ఏమి చేయకుండా తిమ్మప్పన్న వాళ్ళ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసి ఇలా వాళ్ళ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడించేది ఎంతవరకు కరెక్టో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. రాసిపోతారు అని చెప్తాం సార్. ఇదే మాత్రం ఇంకా శుక్రంపేట సార్. చేసుకునే ఉంటాము. రాదు కొత్తం రాదు. 60-70 అప్పుడు నెల అట్లా ఉండే మాది. ఇప్పుడు నర్మంతులే కాదు. ఇప్పుడు మధ్యలో మా వాళ్ళే మా వాళ్ళు సరే నమస్కారం ఇప్పుడు ఇక్కడ మాట్లాడే ఆమె పేరు అనసూయ అండి. ఆమె చెల్లెలు ఉంది అనంత లక్ష్మి అని. వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా మీడియా ముందు చూపించే అవసరం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. మాట్లాడే ఆమె పేరు అనసూయ, వాళ్ళకి ఒక చెల్లి ఉంది అనంత లక్ష్మి. వాళ్ళు ఏం చేశారంటే 2004లో గొల్ల అనసూయ గొల్ల అనంతలక్ష్మి ఎవరితో కొన్నారు? మా పవర్ ఆఫ్ అటర్నీ విజయరాజ్తో కొన్నారు. ఎప్పుడు? 2004లో. ఎంత కొన్నారు? 83 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు. ఈ 83 స్క్వేర్ యార్డ్స్ కొన్న వాళ్ళు మళ్ళీ ఇదే స్థలాన్ని
2020లో 153 స్క్వేర్ యార్డ్స్గా పెంచుకున్నారు. సరే పెంచుకున్నారు, ఏ విధంగా పెంచుకున్నారు? వాళ్ళ అక్క చెల్లెల్ని పెంచుకున్నారు. అక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి వాళ్ళే అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ మా పొరపాటుతో కొన్నారు. ఇక్కడ 2004లో 2020లో ఏం చేసినారు? వాళ్ళిద్దరు అక్క చెల్లెల్ని ఎవరు అమ్మే వ్యక్తి లేకున్నట్టు వాళ్ళిద్దరు అక్క చెల్లెల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని 83 స్క్వేర్ యార్డ్స్ని 153కు పెంచుకుంటూ నా స్థలాన్ని కబ్జా చేసినారు. ఈ కబ్జా చేసిన దాన్ని నేను చట్టపరంగా ఆల్రెడీ వాళ్ళపైన అడిగితే వాళ్ళు నా పైన దుర్భాషలు ఆడుతూ నన్ను బెదిరింపులకి దిగారు. ఇదే విషయమే నేను సిఐ గారు 1 టౌన్కి కంప్లైంట్ చేస్తే ఆయన ఒక సలహా ఇచ్చాడు. రెవెన్యూ అధికారికి మీరు సంప్రదించండి, సర్వే అధికారికి, సర్వే గారితో ఒకసారి సర్వే చేయించుకోండి. సర్వే చేయించుకున్న మీ ల్యాండ్ అని తేలితే మనం చట్టపరంగా వాళ్ళపైన చర్య తీసుకుందాం అన్నందుకే నేను సర్వే పెట్టుకున్నాను. సర్వే పెట్టిన తర్వాత ఇప్పుడు మా ల్యాండ్ అని తేలింది. ఇప్పుడు ఇంత వీళ్ళు ఫ్రాడ్ చేసినారు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక సైడు 83 స్క్వేర్ యార్డ్స్ని 153 పెంచుకున్నారు. ఇది ఇలా కబ్జా చేసింది కాక మరి ఇదే ల్యాండ్ని 2022లో శేషయ్య అనే ఆయనకి మార్టిగేజ్ చేసినారు. ఇలా మార్టిగేజ్ చేసి మీరు అక్కడ లబ్ధి పొందారు. ఇలా లబ్ధి పొందిందే కాక మళ్ళీ 2025లో ఇంకా అమౌంట్ తీసుకుంటూ అనంతలక్ష్మి గారు శేషయ్య గారికి మార్టిగేజ్ తీసుకుంటూ అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు. కొనుక్కునింది 2 సెంట్లు, 6 సెంట్లు కబ్జా చేసి అక్కడ ఒక ఇల్లు కట్టించుకొని దాన్ని బాడుక్క ఇచ్చి మరి మిగిలిన స్థలాన్ని మార్టిగేజ్ చేస్తూ ఇలా లబ్ధి పొందుతూ కబ్జా చేసిన వారు ఇంత లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని మన తిమ్మప్పన్న గారు ఇలా ఏమి డాక్యుమెంట్లు నిజాలు తెలుసుకోకున్నట్ల వెంటేసుకొని భూ కబ్జా జరిగింది అని ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే దొంగల్ని వెంటేసుకొని దొంగతనం జరిగింది అన్నట్లు ఆరోపించినట్లు ఉంది. ఇక్కడ ఏదైనా ఉంటే తిమ్మప్పన్న ఫస్ట్ మీరు డాక్యుమెంట్లు వెరిఫై చేయాలి. మీ దగ్గర ఎవరు వచ్చినారు, వాళ్ళ డాక్యుమెంట్లు ఏమి, వాళ్ళు అసలు కబ్జాదారులా, వాళ్ళు లీగల్ హైర్సా, అసలు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో తెలుసుకొని ఇలా మీడియా ముందుకి వచ్చి ఇచ్చింటే బాగుండు. కానీ ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే కబ్జాదారులకి టీడీపీ తిమ్మప్ప అండగా ఉంటాడని మెసేజ్ ఇస్తున్నారా మీరు? అదే మెసేజ్ పోతున్నది ఇప్పుడు ఇక్కడ. ఈయన ఇంత ఫ్రాడ్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసిన వారిని మీరు ఎంటేసుకొని మీడియా ముందుకు వచ్చి నా పైన ఆరోపణలు చేస్తున్నారు, నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. కబ్జాదారుడు ఎవరన్నా ఇక్కడ, నేనా వాళ్ళ? ఇంకొక విషయం కూడా మీరు మీడియా ముందు నేను సమయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ శుక్రవారంపేట ఏరియాలో వచ్చేసి ఒక బలమైన టాక్ ఉంది. ఏమని ఉంది? అక్కడ ఉండే స్థలాలని, ఎవరిదైనా మిగిలిన స్థలాలని కబ్జా చేయండి, కబ్జా దాని వెనక నేను ఉంటాను, ఎవడొచ్చినా నేను అడ్డుకుని పోవాలా, నన్ను దాటుకొని పోవాలా అని వెనుకుండి మీరే నడిపిస్తున్నారు అన్నట్ల ఒక టాక్ ఉంది, రూమర్ ఉంది. కానీ మీ పైన నేను ఎప్పుడు ఇలా డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ పైన ఎప్పుడు ఆరోపణ చేయలేదు. ఎందుకు చేయలేదు? నా దగ్గర ప్రూఫ్ లేదు. మీరే చేశారని నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఇప్పుడు మీరే చేశారని నేను అంటలేదు. కానీ ఒక రూమర్ ఉంది. అక్కడ ఏముంది? అక్కడ భూ కబ్జాదారులని ప్రోత్సహిస్తున్నది మీరే అని ఒక టాక్ ఉంది ఏరియాలో. దాన్ని ఇప్పుడు మీరు ఇంత దాకా వచ్చింది విషయం, మీ దాకా వచ్చింది, దాన్ని రూమరే, అది నిజం లేదు అని నిరూపించిన బాధ్యత మీదుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంత దాకా వచ్చిన విషయాన్ని మీరు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారనుకో, నాకు అదే డౌట్ వస్తుంది ఇప్పుడు, వెనుకున్నది మీరేనేమో అని. లేదు అది నిజం కాదనుకుంటే ఈ కబ్జాదారుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖాళీ చేయించి నాకు న్యాయం చేపిస్తే అప్పుడేం నేనే అనుకుంటాను, నిజమబ్బా టీడీపీ తిమ్మప్పన్న భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ఉంటాడు, ఇలా వాళ్ళకి ప్రోత్సహించడు అని నేను అనుకుంటా. ఒక అధ్యక్షుడు హోదాలో ఉన్నారు కాబట్టి నాకు మీరు ఒక పట్టణ అధ్యక్షుడే, నాకు న్యాయం చేయాల్సింది మీరే. అందుకోసం ఈ బాధ్యతను మీకే ఇస్తున్నాను తిమ్మప్పన్న మీడముఖంగా. వీళ్ళు ఎవరైతే గొల్ల అనసూయ, గొల్ల అనంతలక్ష్మి, వీరేషు, ఇక నాగమ్మ, వీళ్ళందరూ ఎవరైతే పట్టాలు పొందున్నారో, ఇట్లా కబ్జా చేసినారో, ఇట్లా మీరు ఒక అధ్యక్షులు హోదాలో ఉన్నారు కాబట్టి మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారిని పిలవండి, మన మీనాక్షి నారాయణ గారిని పిలవండి, రెవెన్యూ అధికారులను పిలవండి, సర్వే అధికారులను పిలవండి, నేను లైవ్ ప్రెస్ మీట్ పెట్టండి, లైవ్ స్ట్రీమింగ్ పెట్టండి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఏమి ఉన్నావో నేను తీసుకొచ్చి అక్కడ ప్రొవైడ్ చేస్తాను అధికారులకి. మీరు వాళ్ళ తరఫున ఏమేమి డాక్యుమెంట్ మీరు ప్రొవైడ్ చేయండి. లైవ్గా ఏది ఉన్నా కానీ లైవ్గానే అక్కడ సర్వే చేయండి. ఆ సర్వే లైవ్లో ఏది తీర్మానం చేస్తే నేను కట్టుబడి ఉంటాను.
ఒకవేళ ఆ తీర్మానం ఎవరైతే నివేదిక ఇస్తారో అధికారులు కానీ ఒకవేళ నాకు వ్యతిరేకంగా వస్తే నాకు అవసరం లేదు, పేదల భూమి నాకు అవసరం లేదు, నేను వదులుకుంటా. ఒకవేళ నాకు వ్యతిరేకంగా వస్తే, ఒకవేళ నాకు అనుకూలంగా వచ్చింది అనుకో నివేదిక, వాళ్ళు ఇచ్చే నివేదిక, మీరేం చేస్తారు? ఖాళీ చేపిస్తారా వాళ్ళందరినీ, లేకుంటే ఊరికే సైలెంట్గా వెళ్ళిపోతారా? సైలెంట్గా ఉండిపోతే ఏమనిపిస్తుంది? ఈ కబ్జా వెనుక ఉండింది మీరే అని ఆ రూమర్ బలంగా ఇంకా నిజమైపోతుంది. లేదు మీరు ఒక టీడీపీ పట్టణ అధ్యక్షుడు హోదాలో ఉన్నారు కాబట్టి నేను భూ కబ్జాలకు వ్యతిరేకంగా ఉంటానని నిరూపించుకుంటారంటే అక్కడ ఎవరైతే కబ్జాలు చేశారో, ఎవరైతే అనాధికారంగా పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించి నాకు న్యాయం చేస్తే అప్పుడు ఏమనుకుంటారు జనాలు కూడా, చూసిన వాళ్ళు కూడా, అరే టీడీపీ తిమ్మప్పన్న భూ కబ్జాదారులకు వ్యతిరేకి, అదంతా రూమరే అని వాళ్ళు కూడా అనుకుంటారు. ఇలా మీరు చేయకోకున్నట్లు, నాకు న్యాయం చేయకోకున్నట్లు మీరు సైలెంట్గా ఉంటారు అనుకో, ఇంకా ముందు ఏమనిపిస్తుంది? అది నిజమే, ఆ రూమర్ నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అందుకోసమేనా మీరు ఇప్పుడు మీకే వదిలేస్తున్నా, మీ ఆ రూమర్ని నిజం చేస్తారో లేకుంటే అబద్ధం చేస్తారో అది మీ చేతుల్లోనే ఉంది. నేను కూడా మీడియా ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక పట్టణ అధ్యక్షుడు వదిలినోటి నాకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి అన్న, వీలైనంత తొందర చర్యలు తీసుకోండి. నా దగ్గర కూడా అన్ని డాక్యుమెంట్లు ఉండవన్నా, నేను కూడా వచ్చి నేను కూడా మీడియా ముందే అందరికి ఇస్తాను, నా డాక్యుమెంట్ ఏమన్నా అంతా ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళు తీసుకురండి. ఆ లైవ్ స్ట్రీమింగ్ పెడదాం ఆ రోజు. అధికారులు ఏ రిపోర్ట్ ఇస్తారో దాన్ని నేను కట్టుబడి ఉంటాను. మీరు కూడా దానికి తగిన చర్య, నాకు అన్యాయం జరిగితే నాకు కూడా న్యాయం చేస్తారని నేను ఈ సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేస్తారని ఆశిస్తున్నాను. అంతేలేండి. నా పేరు బండారి నాగరాజ్ అన్న, అరంజ్యోతి నగర్, ఆదోని.